నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా. మాగంటి గోపీనాథ్కు నివాళులర్పించిన సభ. ప్రజా సమస్యలపై స్పందించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న కాంగ్రెస్, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. మరోసారి హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు, అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టకుండా చూడాలని పిటిషన్. గోదావరి ఉధృతికి జలదిగ్బంధంలో బాసర, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. జపాన్ ప్రధానితో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించిన మోదీ, హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుపై ఇషిబాతో చర్చించినట్లు సమాచారం. నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా. మాగంటి గోపీనాథ్కు నివాళులర్పించిన సభ. ప్రజా సమస్యలపై స్పందించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్న కాంగ్రెస్, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. మరోసారి హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు, అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టకుండా చూడాలని పిటిషన్. గోదావరి ఉధృతికి జలదిగ్బంధంలో బాసర, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. జపాన్ ప్రధానితో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించిన మోదీ, హై స్పీడ్ రైల్ ప్రాజెక్టుపై ఇషిబాతో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. రైతు సమస్యలు, పంట నష్టం, యూరియా కొరతపై వినతి పత్రం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏ రాష్ట్రంలో కొరత లేదండి, ఒక తెలంగాణలో ఉంది. మరి మిగతా రాష్ట్రాల్లో ఇబ్బంది ఉందా? ఆంధ్రప్రదేశ్ లో లేదు, ఒరిస్సాలో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడైతే లేదు. తెలంగాణలో ఎందుకు పరిస్థితి వచ్చింది? ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్. ఈ ప్రభుత్వం బబుల్ స్టాక్ పెట్టకపోవడం వల్ల డిపార్ట్మెంట్ మీ డిస్పోజల్ వచ్చినాకనే మీరు చేసేది రైట్. అంతా అక్కడి నుంచే మీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి కూడా మేము ఎస్టిమేట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఏప్రిల్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ మనకి సప్లై ప్లాన్ లో గ్యాప్ వస్తుంది అని కేంద్రం దృష్టికి మనం తీసుకెళ్తూ ఉన్నాము. మెయిన్ 2 days మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఉండవచ్చు. నా పాయింట్ మిమ్మల్ని తప్పడతలేదు. మీ టైం నాకు అర్థమవుతుంది. మీ డిస్పోజల్కి వస్తేనే మీరు చేసేది. రాష్ట్ర డిస్పోజల్ కే రానప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసినట్లు? మరి ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకుపోయి రాలేదా? కరోనా వచ్చిందండి. 2 సార్లు కరోనా వస్తే ప్రపంచంలోనే పెద్ద విపత్తు. కరోనాలో కూడా ఎరువులు తెచ్చిచ్చినాం మేము. లారీలు బంద్, మొత్తం స్ట్రైక్ అయితే కరోనా సమయంలో కూడా ఎరువులకు ఇబ్బంది రాలేదు రాష్ట్రంలో. ఇప్పుడేం కరోనా లేదు, ఇబ్బంది లేదు. ఇది మీ వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం. అలా ఏంటంటే రోడ్ల మీద పెట్టిన రైతులందరినీ మొత్తం ఆడవాళ్ళందరూ. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు జిల్లా, పాలమూరు జిల్లాలో స్కూల్ పిల్లలు చాలా అట్రాక్షన్స్ మెడికల్ దగ్గర జరిగింది సంఘటన. ఇమ్మీడియట్ గా వివరాలు తెప్పించుకోండి. ముందు డిపార్ట్మెంట్ నుంచి మీరు ఖండన ఇవ్వండి. అసలు రైతుల మీద ఇటువంటి ఘటన జరగడం అట్రాసిటీస్ పోలీసుల చేత లేకుంటే ఎక్కువైందండి. వీడియోలు మహిళా రైతులు పోలీసులు పట్టుకుని వీడియోలు వస్తుంటే రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంకా ఎక్కువైంది. గుర్తు చేస్తాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కలెక్టర్ అప్పుడు కరువు ఉంటే గడ్డి ప్రభుత్వం సప్లై చేస్తే
భువనగిరి దగ్గర పోయి గడ్డి అడిగితే గడ్డి అడిగినటువంటి రైతులను కాలుతుందండి. సో ఆయన శిష్యుడైనటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ రైతుల మీద ప్రత్యక్షంగా దాడులు చేస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టాడు కదా, నాకు అర్థం కాదు. అక్కడ తొక్కిసలాట లేదు, స్టాంపీడింగ్ లేదు, అజిటేషన్ లేదు. మహిళా రైతులు వాళ్ళు మగ పోలీస్ అయినా కొట్టిండు. మా పాయింట్లో ఒకటే, మిమ్మల్ని కమిషనర్ ని తప్పట్టడానికి రాలేదు. సమస్య తీవ్రత ఉంది అనేటువంటి సంగతి ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. వై డిడ్ ద గవర్నమెంట్ స్లీప్? నంబర్ 1, మీరు డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టించి ఒక్కనాడైనా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ జరిగిందా ఈ రాష్ట్రం? మీరు సెక్రటరీ గారి గురించి నాకు చెప్పారు. ఇది సిన్స్ ఇట్ ఇస్ ద మ్యాటర్ ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డీల్ చేసినప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటర్వ్యూన్ కావాలి. ఎందుకు కాలేదు అనేటువంటి ప్రశ్న. మీరు ప్రజలకు Government of India, they claim that they have disbursed as per the plan, and CM never condemns it. He never condemns it. అరే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద ఏం డ్రామా అండి? మధ్య రైతులు సఫర్ అవుతుంది. ఒకరి పేరు మీద ఒకటి చెప్పుడు కాదు, ఇద్దరు కలిసి యూరియాలండి. దానికంటే రాజీనామా చేయమనండి. మేము పోమండి, ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలేదు, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అయితే యూ ప్లీజ్ టాక్ టు గవర్నమెంట్ అండ్ గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మంత్రి గారు ఇచ్చిన ఏ మంత్రులు లేదని ఒకే స్టేట్మెంట్ ఉన్నాయి. కింద గ్రౌండ్ అసలు మనోళ్ళు విజిలెంట్ గా లేకుండా జరిగినటువంటి పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం. ఇంకొకటి మీరు అప్రిషియేట్ చేయాల్సింది, మేము పార్టీగా ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు. మొత్తం ప్రజలు లక్షల సంఖ్యలో జనం ప్రతి మండలంలో రోజు రోడ్ల మీద ఉంటున్నారు. అది చూసుకున్నాక గవర్నమెంట్ అలార్మింగ్ ఉండాలి కదా. ఇప్పుడు 2 నెలల నుంచి ఉంటున్నారు, ఇప్పుడు కాదు 2-2.5 నెలల నుంచి ఉంటున్నారు. మనకి మెయిన్ సీజన్ అనేది మనకి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్. ఫస్ట్ టైం వేయాల్సింది టైం దాటిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలి. దానికి లేదు, దీనికి లేదు. రైన్స్ వల్ల కూడా, అధిక వర్షాల వల్ల కూడా ఏమైతుందంటే అంత ముందు అప్లికేషన్ అంతా కూడా అది డైల్యూట్ అయిపోయింది. సో అడిషనల్ అప్లికేషన్ ఆఫ్ యూనిట్ జరగాలి. మనకి ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణలో మొత్తం పంట పొలాలన్నీ ఉండిపోతున్నాయి. మరి దాని మీద క్రాప్ అసెస్మెంట్, డ్యామేజ్ అసెస్మెంట్ కి ఇప్పటికీ గవర్నమెంట్ తరఫున ఏం లేదు. ప్రభుత్వాన్ని మాట్లాడమని This is our representation, all of our members. We're demanding a clear answer. ఒక మండలం గురించి చెప్పలేదు. 1800 మెట్రిక్ టన్స్ ఓన్లీ 600 సప్లై కాలేదు. మీరు మాట్లాడండి. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని లేపుతా ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మమ్మల్ని ధర్నా చేయించలేదు. తెలంగాణ
అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరచారి మరింత సమాచారం అందిస్తారు. నాగేశ్వరచారి, ఈ సమావేశం సంబంధించి పూర్తి వివరాలేంటి? పవన్, అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. నిన్న నిర్వహించాలని భావించినప్పటికీ ఈరోజు అసెంబ్లీ సమావేశాల ఇక్కడే ఆ కేబినెట్ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలు అనేది ప్రధాన ఎజెండాగా కేబినెట్ ఈ రోజు జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ సెప్టెంబర్ అంటే 30లోగా స్థానిక సంస్థలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న అసెంబ్లీ తీర్మానం, అదేవిధంగా ఆర్డినెన్స్, వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నందున ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం మేరకు ఒక కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని దానికి ఒక జీవో ఇవ్వడం ద్వారా ముందుకు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ స్థానిక సంస్థలకు వెళ్లాలనే ఒక న్యాయ సలహా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ జీవో ద్వారా వెళ్ళినట్లయితే తర్వాత ఏమైనా సాంకేతికంగా న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయా, లేక ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారం యథాతథంగా వెళ్లాలని ఒక కీలక నిర్ణయం ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వరదలకు సంబంధించి ఇటీవల భారీ వర్షాలు, వరదలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దాదాపు ఒక 10 జిల్లాల్లో తీవ్రమైన ప్రభావం, అంటే రోడ్లు దెబ్బతిన్నాయి, అదేవిధంగా పంట నష్టము, ప్రాణ నష్టము, పశువుల నష్టం కూడా భారీ స్థాయిలో కొంచెం జరిగిన నేపథ్యంలో వారందరికీ మనం సహాయక చర్యలు తీసుకోవాలా, ప్రస్తుతం ఏ విధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అనే అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా యూరియాకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న యూరియా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అడిగినది ఎంత, ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్, వాటన్నిటిపైన కూడా చర్చించి దానికి సంబంధించి కూడా కేంద్రాన్ని కోరడమా లేక అసెంబ్లీలో చర్చించడమా, వాటన్నిటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కాళేశ్వరం పైన కమిషన్ నివేదిక కూడా సమర్పించనున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వ పరంగా ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా ముందుకెళ్లాలి అనే అంశం పైన కూడా ఇందులో చర్చ జరిగే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగేశ్వరచారి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం హైదరాబాద్లోని పేదలందరికీ తీరని లోటని శాసనసభ అభిప్రాయపడింది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపంగా తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని బలపరిచిన అన్ని పార్టీల సభ్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి గోపీనాథ్ ప్రత్యేక ముద్ర అందించారని మంత్రి తుమ్మల వెల్లడించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గోపీనాథ్ కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రజాప్రతినిధిగా పేదలకు నిత్యం సేవలందించారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు. విద్యార్థి నేతగా, ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా రాణించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు. 2014 సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా, మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది. వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రత్వము, అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. ఒక మిత్రుడుగా 2014, 2018, 2023 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు. ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు, వారి కుటుంబానికి, జంట నగరాలలో పేదలకు వారు లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం. జూన్ 8న వారు మరణించడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు, అదేవిధంగా వారి కుటుంబానికి ఒక తీరని లోటు. సౌమ్యుడు, మితభాషి మాగంటి గోపి. వారు చాలా తక్కువ మాట్లాడతారు. చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపీనాథ్ ఒక మాస్ లీడర్. ఈరోజు ఈ సభ వారి కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి, అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలి. అలాంటి అరుదైన ప్రజాసేవలో ఉన్న ప్రజాప్రతినిధులు కోల్పోవడము మనందరికీ తీరని లోటు. అందుకే తమరి అనుమతితో ఈ శాసనసభలో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబానికి ప్రగాఢమైన
సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ మీ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఒక ప్రజాప్రతినిధి మాత్రమే కాదు, వారు ప్రజల మనసులో నిలిచిపోయే విధంగా సేవ చేస్తూ ఒక మానవతావాదిగా నిలిచిన వ్యక్తి, ఒక మృదు స్వభావి. ఆయన వ్యక్తిత్వంలో ప్రతి సందర్భంలో కూడా నిజాయితీ, అందరితో కూడా కలిసిమెలిసి మెలిగే గుణం ప్రధానంగా కనిపించేవి అధ్యక్ష. జూబ్లీహిల్స్ అంటే మొత్తం రాష్ట్రంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. ఆ ప్రాంతంలో సేవలు చేస్తూ ఇంకా ఏదో చేయాలనే ఒక తలంపుతో ముందుకు నడిచిన వ్యక్తి. అభివృద్ధి పనులు కానీ పేద ప్రజలకు సంబంధించి వారి అండగా నిలబడటానికి, అనునిత్యం వారి సమస్యలను పరిష్కారం చేయడానికి మరి స్వర్గీయులైన గోపీనాథ్ గారు కృషి చేయటం జరిగింది. సభలో వారి లేని లోటును స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేమందరం కూడా మన అందరికి కూడా కటింగ్ అక్రాస్ పార్టీస్ అధ్యక్ష గోపీనాథ్ గారి గురించి అందరూ కూడా వారి ఒక సహచరుని, సమాజంలో ఒక నిజమైన ప్రజానాయకుని కోల్పోయిన అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తూ ఈరోజు మరి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకి, అభిమానులకి, జూబ్లీహిల్స్ ప్రజలకి సభ పక్షాన కూడా మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. గోపీనాథ్ గారు ఉండే ఇల్లు ఒక మాదాపూర్ ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష. నాకు తెలిసి 250-300 గజాలు కూడా ఉంటుందో ఉండదో, చాలా చిన్న ఇల్లు. ఎప్పుడు కూడా చాలా గుంబనంగా, చాలా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష. అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు అధ్యక్ష, ఇంకా చిన్న పిల్లలు 20, 21, 22 ఏళ్ళు ఉంటాయి. ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. వాళ్ళని చూసి బాధపడ్డాం. తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడ్డాం, ఇట్లా ఉన్నారా ఈయన ఇన్ని రోజులు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్గా ఖర్చు పెట్టేటోడు అధ్యక్ష. ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఇంకా తెలియనియలే మాకు ఈ కష్టం ఉందని కానీ ఇంకోటని కానీ. మనందరం గోపీనాథ్ని ఇక్కడ పిలుస్తాం కానీ ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీలో మాత్రం గోపన్నగానే పిలుచుకుంటారు. ఎక్కడ పోయినా ఏ డివిజన్ పోయినా గోపన్న అని మాట్లాడతారు. ప్రజల్లో నిత్యం మమైకమయ్యే వ్యక్తి అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. రేమత్ నగర్ డివిజన్ లో ఎస్పీఆర్ కాలనీ అనుకుంటా, ఎస్పీఆర్ హిల్స్ ఏదో ఉంటుంది అధ్యక్ష అక్కడ పేరు. అక్కడ ఒక 5 ఎకరాల స్థలం ఉండేది అధ్యక్ష, ఒక క్వారీ ఉండేది. ఆ క్వారీ మొత్తం అయిపోయింది, దాని క్వారీ అంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది. అక్కడ కబ్జా పెట్టడానికి చుట్టూ బస్తీలు అవి ఉన్నాయి, అక్కడ కొంతమంది కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోకల్ వాళ్ళు కొంతమంది. ఎవరు గోపీనాథ్ గారు పట్టుబట్టి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మా అందరిని కూడా తీసుకెళ్లి ఆ ప్లేస్ చూపెట్టి అక్కడ ఒక మంచి పిల్లలు ఆడుకునే ఒక గ్రౌండ్, అదేవిధంగా అక్కడ కమ్యూనిటీ అంతా గ్యాదర్ అయ్యి చేసుకునే కార్యక్రమాలు చేయాలని చెప్పి పట్టుబట్టి దాన్ని ఒక గ్రౌండ్ గా తీర్చిదిద్ది చాలా జాగ్రత్తగా చేసేటాడు అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష వారు మరి బతికినంత కాలం ఒక మాస్ లీడర్ గా ప్రజల మధ్యనే ఉంటూ ఎప్పటికప్పుడు డైనమిక్ గా తిరుగుతూ అర్ధరాత్రి సమస్య వచ్చినా అపరాత్రి సమస్య వచ్చినా అధికారులను వెంటనే సంప్రదించి పనులు చేసి పెట్టే ఒక మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు అధ్యక్ష. మరి గోపీనాథ్ గారి మరణం, ఎందుకంటే మా నగర పార్టీ అధ్యక్షుడు కూడా వారు, దాంతోపాటు కేసీఆర్ గారికి మరి నమ్మిన విధేయుడిగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మరి ఒక నమ్మిన విధేయుడిగా మరి పార్టీలో 2 సార్లు గెలిచిన తర్వాత అదే పద్ధతుల్లో కొనసాగారు అధ్యక్ష. వారి మరణం మా పార్టీకి అట్లాగే వారి కుటుంబం అందరికీ కూడా తీరని లోటు అధ్యక్ష. దాంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనదైన చిరస్మరణీయమైన ముద్ర ఏదైతే గోపీనాథ్ గారు వేసుకున్నారో తప్పకుండా ఆ నియోజకవర్గానికి కూడా ఇది తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం తరపున మా పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది అధ్యక్ష. ఆనాడు ఎన్టీ రామారావు గారితో రాజకీయ అరంగేట్రం చేసి ఇప్పుడున్న కేసీఆర్ గారితో 10 ఏళ్లు ఈ శాసనసభలో సభ్యుడిగా ఉంటూ ప్రస్తుత శాసనసభలో కూడా సభ్యుడిగా ఉన్నటువంటి గోపీనాథ్ గారు ఈ రోజు లేకపోవడం దురదృష్టకరం. అలాగే ఆయన సతీమైనటువంటి సునీత గారికి, అలాగే వారి 3 పిల్లలకి ఈ భారతీయ జనతా పార్టీ తరపున నా తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ రానున్న కాలంలో వారి కుటుంబానికి అందరి అండదండలుంటూ సౌమ్యునైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితిలో ఉంచాలని కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఖాళీ యూరియా సంచులతో నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని, అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సరైన సమాధానమిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం పైన వేసిన కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ కాదని, అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్ అని ఎద్దేవా చేశారు. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
దద్దమ్మ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయని దద్దమ్మ ప్రభుత్వం ఎరువులని వెంటనే యూరియా కోసం లైన్లు కట్టాలా యూరియా కోసం లైన్లు కట్టాలా రేవంత్ పాపం రైతన్నకు శాపం రేవంత్ పాపం రైతన్నకు శాపం రేవంత్ పాపం రైతన్నకు శాపం వి వాంట్ యూరియా 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 వి వాంట్ యూరియా. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. విశాలాంధ్ర ప్రజాపక్షం ఆర్టికల్లో కమ్యూనిస్టుల ఐక్యత కావాలి ఎంత గట్టిగా కోరుకున్నారంటే మనసు నిండా కోరుకున్న వ్యాసం అది. అయితే అది మంచి వ్యాసం మా కేంద్ర పార్టీ దృష్టికి పోయేది. సరే అక్కడ తెలంగాణ తెలుగులో రాశారు కాబట్టి కేంద్ర పార్టీ స్పందించడం కంటే కేంద్ర పార్టీ తరఫున నువ్వే అయితే అది మంచి వ్యాసం మా కేంద్ర పార్టీ దృష్టికి పోయేది. సరే అక్కడ తెలంగాణ తెలుగులో రాశారు కాబట్టి కేంద్ర పార్టీ స్పందించడం కంటే కేంద్ర పార్టీ తరఫున నువ్వే స్పందించిన అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నా తెలంగాణ పార్టీకి. నన్ను ఆదేశించారు కేంద్ర పార్టీ వాళ్ళు. నేను ఆర్టికల్ దానికి సుధాకర్ రెడ్డి గారి స్పందనగా నేను రాశాను. రాసేప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాశానంటే నేను ఒకటి ఆయన ఆకాంక్షని బలమైన కోరికని మనసుని మనం తిరస్కరించలేము. దాని పట్ల సంపూర్ణమైన గౌరవం ఉండాలి. అదే సందర్భంలో కమ్యూనిస్ట్ ఐక్యత అనేది ఒక ఐడియాలజికల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఇప్పటికే కొంత స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్స్లో వచ్చిన మార్పుల వల్ల ఇంకా సానుకూలత దగ్గరైంది. ఆ దగ్గర అవ్వడానికి గురించి సిపిఎం సెంట్రల్ కమిటీ కూడా చర్చించింది, పొలిట్ కూడా చర్చించింది. దానికి సంబంధించి కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు సిపిఎంతో నడిచినాయి. ఈ ప్రాసెస్ అంతా నాకు కొంత అవగాహన ఉంది. దాని గురించి ప్రస్తావిస్తూ సున్నితంగా ఎక్కడెక్కడ ఇంకా మనం ఈ ప్రాసెస్ని వేగవంతం చేయాల్సి ఉంది, ఎక్కడెక్కడ ఇంకా బ్రేకులు ఉన్నాయి అనే విషయాలు రాసినప్పుడు అది సైద్ధాంతికపరమైన వివరణ తప్ప మీ ఆకాంక్షకు మేము భిన్నం కాదు అనే మాటని ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి నేను చాలా జాగ్రత్తగా రాయాల్సిన పరిస్థితి. అట్లాంటి మనస్ఫూర్తిగా ఐక్యత కోరుకున్నటువంటి నాయకుడు సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఆకాంక్ష త్వరలోనే నెరవేరాలని మనం కోరుకుందాం. అఫ్కోర్స్ ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమం బలహీనంగా ఉంది వాస్తవం. కానీ నిజానికి కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా బలంగా ఉండాల్సిన అవసరం వాళ్ళ సమాజంలో ఉంది. కమ్యూనిస్ట్ ఉద్యమం ఏనాటి కంటే కూడా గతంలో అద్భుతమైన పోరాటాలు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, పున్నప్రవాయిలర్, తెవాగా వగేరా ఉద్యమాలు ఎన్నో తెలంగాణ మొత్తం భారతదేశంలో జరిగిన నేపథ్యం ఉంది. కానీ ఆనాటి అవసరం కంటే కూడా అంతకంటే బలంగా కమ్యూనిస్టులు ఉండాల్సిన పని చేయాల్సిన అవసరం ఇవాళ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఎన్నటికంటే బలంగా ఉండాల్సిన ఈ సందర్భంలో ఎప్పటికంటే కూడా కమ్యూనిస్టులు అతి బలహీనంగా ఉన్న సందర్భం కూడా ఇదే. ఇది ఒక వాస్తవం. దీన్ని అంగీకరించక తప్పదు. దీన్ని అంగీకరించడం అంటే నిరాశపడటం కాదు. అయ్యో మనకు ఓట్లు రాలేదు, సీట్లు రాలేదు, కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నాయి కూడా పోతున్నాయి కొన్ని రాష్ట్రాలు, ప్రపంచంలో కూడా వెనకడిగేశాం, ఇట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. మన అమరులైన వీరుల సాక్షిగా మనం ప్రతినిధి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట స్పష్టంగా అనుకోవాల్సి ఉంది. చాలామంది వీరులు అనుకోవచ్చు కమ్యూనిస్టులకు ఇంకా భవిష్యత్తు ఉందా ఈ దేశంలో అని. కమ్యూనిస్టులకు ఈ దేశంలో భవిష్యత్తు ఉందా అనేది ప్రశ్న. కానీ ఆ ప్రశ్న తిరిగేసి వేసుకోవాలి. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా కాదు, కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనేది అసలు సమస్య. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కమ్యూనిస్ట్ అంటే పొగరుతో కాదు, మేము ఇంకెవరు లేరు గొప్పవాళ్ళు ఈ దేశంలో అని చెప్పడం కోసం కాదు. వాళ్ళ దేశాన్ని ఏ ప్రమాదం అయితే ఎదుర్కొంటుందో, ఏ సెక్యులరిజం, ఏ సోషలిజం గురించి మాట్లాడుతున్నారు నాకు పెద్దలు చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వైరా
శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేదానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి, రాజకీయాలను ఎంత కలుషం చేస్తున్నాయి అనేది చూసినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగే శక్తులు ఏంటి? ఎదుర్కోవడంలో రెండు రకాలు. రాజకీయంగా ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పెద్దలు ఏమనుకోకపోతే బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఏమనుకోకపోతే కాంగ్రెస్ బీజేపీకి రాజకీయ శత్రువుగా మాత్రమే పనిచేస్తాం. అంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పవర్లోంచి దిగాల, ఆ పవర్ సీట్లో మేము రావాలనే ఒక రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారు తప్ప ఈ దేశంలో ఓ సైద్ధాంతిక ప్రమాదం అది. మొన్నే ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి గారు చక్కటి మాట చెప్పాడు. మేము ఇతర రాజకీయ ప్రత్యర్థులకు పోటీ చేయట్లేదు, ఒక సైద్ధాంతిక ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రతిపక్షాల తరఫున. ఇవాళ అది కావాలి. ఇవాళ సైద్ధాంతిక ప్రాతిపదిక మీద ఆ మనోధర్మశాస్త్రాన్ని ఎదుర్కోగలిగిన సైద్ధాంతిక స్పష్టత ఉన్న మనుషులు కావాలి. ఆ స్పష్టత నేను అనుకోవడం గర్వమే కావచ్చు. ఆ స్పష్టత ఈ దేశంలో ఎర్ర జెండా వాళ్ళకి మాత్రమే ఉంది, కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. అఫ్కోర్స్ మనం ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటించలేకపోవచ్చు, కానీ లీడ్ చేయాల్సింది, దానికి సైద్ధాంతిక పుష్టినివ్వాల్సింది మాత్రం కమ్యూనిస్టులు. దాని వెనక అనేక మంది పోగు కావాలి. ప్రోగ్రెసివ్ వాళ్ళంతా పోగు కావాలి, అభ్యుదయవాదులందరూ పోగు కావాలి, జనరల్గా మంచి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు పోగు కావాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. తప్పనిసరిగా సుధాకర్ రెడ్డి గారి ఈ నిజమైన వీడ్కోలు కమ్యూనిస్టుల ఐక్యత దిశగా ఆ రకమైన కార్యాచరణతోటి ఈ దేశంలోని ప్రధాన శత్రువులకు వ్యతిరేకంగా ఐక్య మనస్తత్వంతో ముందుకు సాగుదామని తెలియజేస్తూ వారికి మరొకసారి జోహార్. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు. వీరభద్రం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వారు మాట్లాడతారు. అలాగే వేదిక మీదకి కేవీపీ రామచంద్రరావు గారు వచ్చారు, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి గారు వచ్చారు, నల్గొండ జిల్లా పాత సిపిఐ శామ్యాల్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, వీరభద్రం గారు వచ్చారు, గోరేటి వెంకన్న గారు వచ్చారు, ఇంకా అనేక మంది వస్తున్నారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతూ నేను టైం లిమిట్ అయితే పెట్టలేదు, మీరు అంత పెద్దవాళ్ళు, మీరు మాట్లాడవలసిందే కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం, ముందున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. సురవరం సుధాకర్ రెడ్డి అనేవారు ఒక లెజెండరీ పర్సనాలిటీ. నేను వారు నల్గొండ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ కలిసేటువంటి అవకాశం. ఆ తర్వాత చాలా రోజులకి మొన్న మగ్దుం భవన్ రీఓపెనింగ్ రోజు, రీమోడల్ అయ్యి మళ్ళీ రీఓపెనింగ్ రోజు వారితో కూర్చుండి డయాస్ పంచుకునే అవకాశం వచ్చింది. ఆ రోజు నేను చెప్పినాను, నేను మాట్లాడేటప్పుడు రాజా గారు కూడా ఉన్నారు, ఈ దేశంలో ప్రస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు బలపడాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి కారణం లౌకికవాద శక్తులు బలపడ్డప్పుడే ఈ దేశం ముందుకు పోతుంది. ఇవాళ పరిస్థితిలో ఈ దేశంలో కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట దేశాన్ని బలహీనం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బలంగా ఉంది, కమ్యూనిస్టులు కొంత బలహీనపడుతూ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ బలపడని గట్టిగా చెప్పడం జరిగింది. కమ్యూనిజం ఎప్పుడు వీగిపోదు, అక్కడక్కడ పలచడం పడ్డా కమ్యూనిజం సజంగా ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టులు బలపడాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు నేను పక్కన కూర్చుంటే మెల్లగా మాట్లాడతారు వారు, ఈ కమ్యూనిస్టులు బలపడాలని బాగా చెప్పావు, దాంతోపాటు కగారు విషయంలో నువ్వు మాట్లాడిన కూడా విన్నాను, నేను ధైర్యంగా కగారు విషయంలో మాట్లాడావు నువ్వు, నేను అది చూశానని మాట చెప్పాను. అంటే అంత గుర్తుపెట్టుకొని నేను ఆ రోజు లెఫ్ట్ పార్టీస్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో చెప్పాను నేను,